హాయ్ వ్యూయర్స్, ఇవాళ మనం స్ట్రీట్ సైడ్ పావ్ బాజీ చేస్తున్నాం. అవునండి, పావ్ బాజీ చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇది స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ అన్ని బేసిక్గా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మన పానీపూరి, చాట్ ఇవి కూడా చేసేస్తాను నేను తర్వాత వీడియోస్లో. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్, యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. ఫస్ట్ మనం నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని దాంట్లో 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం దీంట్లోని పొడుగ్గా కట్ చేసుకున్న ఒక 4 ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాము. మనం ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాలంటే ఏం చేయాలి? ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఉప్పు యాడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు నేను. దీని తర్వాత నేను మిర్చి కూడా యాడ్ చేశాను. ఈ ఆనియన్స్ ఏమి మరీ అంత గోల్డెన్ బ్రౌన్ అక్కర్లేదండి, జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే చాలు. చూసారా, ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేయాలి. నేను ఒక పెద్ద సైజ్ టమాటా యాడ్ చేసుకున్నానండి. టమాటా యాడ్ చేస్తేనే మనకి రెసిపీకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో టమాటా మటుకు యాడ్ చేయడం మిస్ చేయొద్దు. ఓకే, ఇది మనకి కొంచెం మగ్గేదాకా టమాటాలు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకి మొత్తం అంతా మగ్గిపోయింది. నేను ఇప్పుడు మిక్సీ పెట్టుకోవడానికి మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం గిన్నెలోని క్యాప్సికమ్స్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. క్యాప్సికమ్ మనం సెపరేట్గా ఫ్రై చేసుకుంటేనే మనకి దీంట్లోని పచ్చివాసన అంతా తొందరగా పోతుంది. మనం తర్వాత కర్రీలో యాడ్ చేసుకున్నా సరే ఎక్కువ టైం దీని గురించి వేస్ట్ చేయక్కర్లేదు. అందుకనే ఫస్టే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఇలా ఫ్రై అయిపోగానే మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ గిన్నెలోకి నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని దీంట్లోని మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటో పేస్ట్ ఉంది కదా, అది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మనకి పేస్ట్ బాగా ఫ్రై అయిందని తెలియడానికి ఇది జస్ట్ ఒక ఎల్లోయిష్ కలర్లోకి వస్తుందండి. ఇది కొంచెం చూసారా, ఈ కలర్లోకి వచ్చిందంటే ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి లైన్గా అన్నీ వేసేసుకోవాలి. ఫస్ట్ నేను దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టిందండి నాకు. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక క్యారెట్ నేను చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నా. మీకు కావాలంటే తురుముకుని కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. నాకు ఇలాగే ఇష్టం, సో ఇలాగే యాడ్ చేసుకో. క్యారెట్ కొంచెం ఫ్రై అవ్వగానే మనం దీంట్లోకి ముందుగా వేయించుకున్న క్యాప్సికమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా క్యాప్సికమ్స్ ఎందుకు నేను ముందుగా సెపరేట్గా ఫ్రై చేశానో. తొందరగా ప్రాసెస్ అయిపోవాలి అని చెప్పి. సో దీంట్లోనే నేను ఉడకపెట్టించుకున్న పచ్చి బఠానీ రెండు నేను ముందుగానే స్మాష్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే తర్వాత మనం డైరెక్ట్గా యాడ్ చేశాక స్మాష్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో ముందుగానే స్మాష్ చేసుకుని యాడ్ చేసుకున్నా రెండు. ఇప్పుడు మనం మీ దగ్గర ఇలాంటిది ఏదైనా స్మాష్ చేసుకోవడం అనుకుంటే ఇది వాడచ్చు, లేకపోతే పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతోనైనా మీరు స్మాష్ చేసుకోవచ్చు. మనకి ఇదంతా లైట్ పేస్ట్ అయ్యాక గల్లుప్పు వేసుకుంటున్నానండి 2 స్పూన్స్ అండ్ 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. కొంచెం దీంట్లోనే ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి, పసుపు యాడ్ చేసుకుని మనం దీనంతా కొంచెం బాగా కలుపుకోవాలి. ఇదంతా చూసారా ఎలా స్మాష్ అయిందో. ఇలాగే ఈ స్మాషింగ్ స్టేట్లోనే మనకి మొత్తం అంతా బాగుంటుందండి. దీంట్లోనే నేను పావ్ బాజీ మసాలా, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అండ్ కస్తూరి మేతి ఇది మటుకు కంపల్సరీ యాడ్ చేయాలి. లాస్ట్గా గరం మసాలా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కొంచెం కలిసిపోయాక మనం దీంట్లోకి 1 లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి అలాగే మగ్గనివ్వాలి. 5 to 10 మినిట్స్ అయ్యాక మనం దీంట్లోకి 3 to 4 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే టేస్ట్ అండి, ముందరే చెప్తున్నా. మీరు నెయ్యి వేస్తేనే మీకు పావ్ బాజీలో కర్రీలోకి అంత టేస్ట్ వస్తుంది. నెయ్యి వేయకపోతే నార్మల్ కర్రీ లాగానే మీకు అనిపిస్తుంది. సో కస్తూరి మేతి అండ్ నెయ్యి కంపల్సరీ వేయాల్సిందే దీంట్లో. అండ్ ఇదంతా కొంచెం మనకి నెయ్యి అంతా మిక్స్ అయ్యాక మనకి ఎడ్జెస్లోని నెయ్యి వేసినట్టు ఒక కలర్ అనేది వస్తుంది. అది వచ్చింది అంటే డన్. కొత్తిమీర కూడా వేసేసుకుని నేను ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పావ్స్ కాల్చుకోవాలండి. బయట మనకి పావ్ బాజీ పావ్స్ అంటే దొరుకుతాయి. దీనికి మనం 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా కాల్చుకోవాలి. ఇంకేంటి, డన్. మన పావ్ బాజీ కర్రీ ప్లేట్లో పెట్టుకుని ఆనియన్ స్టఫింగ్ కింద పెట్టుకుని తింటే స్ట్రీట్ సైడ్ అంటున్నాను కదా, స్ట్రీట్ సైడ్ కన్నా సూపర్ టేస్ట్ వస్తుంది. సో విత్ హెల్తీ ఇంగ్రీడియంట్స్. సో హెల్త్ కన్నా ముఖ్యం ఇంకేముందండి, బయటకు వెళ్ళి తినే ఛాన్సే ఇంకో 1 yearలో కనిపించట్లేదు. సో ఇవన్నీ రెసిపీస్ నేను చూపిస్తున్నాను కదా, మీరు ఇలాగే ట్రై చేసి మీరు ఇంట్లో తినండి. బయట ఇంకా అసలు తినరు అండ్ హెల్తీగా కూడా ఉంటారు. మీరు ఇదే చేసి కమెంట్స్లోని ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్.